ప్రియమైన వారారా, ప్రభు యేసుక్రీస్తు నామములో ఈ యొక్క ఉదయకాల సమయాన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు అంతా కూడా మీరు చేయబడిన అన్ని విషయాల్లో దేవుని హస్తము మీకు తోడై ఉండి మీకు విజయాన్ని కలుగజేయను గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు యొక్క పుట్టుకతో సంబంధించినటువంటి మనుషులు అనేటువంటి అంశం మీద మనము దేవుని యొక్క వచనాన్ని మనము ఈ యొక్క క్రిస్మస్ దినాల్లో మనం ధ్యానిస్తూ వస్తున్నామండి. నిన్నటి దినాన కాపరులకు ఇవ్వబడినటువంటి బాధ్యత ఏంటి అనేటువంటి దాన్ని మనం గమనించాము. ఈరోజు ఆ కాపర్లకు ఇవ్వబడినటువంటి ఆనవాలేమిటి అనేటువంటి దాన్ని మనం ధ్యానించబోతున్నామండి. ప్రియులారా, మొట్టమొదటిగా ఈ యొక్క దేవుని యొక్క దూత ఏం చెప్పిందంటే, ఈ లోకానికంతా కూడా మిక్కిలి సంతోషాన్ని కలిగించేటువంటి ఒక వర్తమానాన్ని నేను మీకు తెలియజేయుచున్నాను అని యేసు పుట్టుక గురించి దేవుని యొక్క దూత చెప్పి, ప్రియమైన దేవుని బిడ్డలారా, వారికి ఒక ఆనవం అంటే ఏంటి, ఒక గుర్తు ఇస్తుందండి. అంటే ఎలాగ ఐడెంటిఫై చేయగలము, ఎలా గుర్తుపట్టగలము, వాళ్ళు గుర్తుపట్టడానికి ఒక ఐడెంటిఫై చెప్తుందండి. దీనికి ఆనవం ఏంటి, మీకు ఆనవాలు ఏంటంటే, ఆ యొక్క శిశువును పొత్తిగుడ్డలలో చుట్టి ఆయన పరుండబెట్టి ఉంటారు అనేటువంటి ఆనవము, అంటే ఆ యొక్క ఐడెంటిఫై గుర్తును ఆ యొక్క దేవుని దూత చెప్పేది మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం అనుకుంటాం పొత్తిగుడ్డలు అంటే మనము మన ఇంట్లో ఉండేటువంటి చినిగిపోయిన బట్టలు, పాత బట్టలు అలాగ మనం అనుకుంటామండి. ప్రియులారా, చాలామందికి ఒక ప్రశ్న ఉండొచ్చు, ఎందుకు కాపర్లకు మొట్టమొదటిగా దేవుని యొక్క పుట్టుక, యేసుక్రీస్తు యొక్క పుట్టుక ఎందుకు తెలియజేయబడాలి, అసలు ఈ పొత్తిగుడ్డలు ఏంటి అని మనం అనుకుంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ కాపర్లకు ఎందుకు అంటే దేవుని యొక్క పుట్టుక మొట్టమొదటి తెలియజేయాలా అనేది ఈ యొక్క పొత్తిగుడ్డలతో సంబంధించినటువంటి ఒక విషయం అండి. ఎలాగంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క కాపర్లు ఏం చేస్తారంటే, వారు మందలు కాస్తున్నప్పుడు ఆ గొర్రెలు అంటే ఆ పొట్టేలు ఏం చేస్తాయంటే ఈనతాయి. అవి ఏం చేస్తాయి, అంటే అవి బిడ్డలను కంటాయి, అంటే గొర్రె చిన్న గొర్రెలను కంటాయి. అప్పుడు ఆ యొక్క గొర్రె ఈనప్పుడు ఆ గొర్రె కొత్తగా ఈ యొక్క లోకానికి పుట్టేటువంటి విషయాన్ని మొట్టమొదటి ఎవరు చూస్తున్నారంటే ఆ కాపరే చూస్తున్నారు. చూసిన వెంటనే వీళ్ళు ఆ యొక్క గొర్రెను ఏం చేస్తారు, పొట్టేలు పుట్టిన వెంటనే ఏం చేస్తారంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ యొక్క గొర్రెను బాగా కడిగి దాన్ని శుభ్రంగా దాన్ని శుద్ధం చేసి వారి యొక్క గొర్రెను పరిశోధిస్తారండి. ఆ యొక్క గొర్రె ఆరోగ్యంగా ఉందా, పుష్టిగా ఉందా, అందులో ఏమన్నా అవిటి ఉందా అని చూస్తారండి. అది అవిటి లేనిదిగా ఉండాలి, అది పుష్టిగా ఉండాలి, అది ఆరోగ్యంగా ఉండాలి, అది చాలా బరువుగా ఉండాలి. పిల్లలు ఇవన్నీ కరెక్ట్గా వాళ్ళు చూస్తారు. చూసి ఇది ఆరోగ్యంగా ఉంది, దీంట్లో యొక్క గొర్రెలో ఏ యొక్క అవిటి లేదు అని చూసి వారు ఏం చేస్తారంటే, పిల్లరా ఒక గుడ్డను, ఒక వస్త్రాన్ని ఆ యొక్క గొర్రె మీద, కొత్తగా పుట్టినటువంటి ఆ యొక్క గొర్రె మీద ఒక వస్త్రాన్ని కప్పుతారు. ఆ యొక్క వస్త్రం దేనికి సాదృశ్యంగా ఉందంటే, ఆ వస్త్రం మీద ఒక రాత రాయబడి ఉంటుందండి, ఒక ముద్ర వేయబడింది. ఏంటంటే, ఈ యొక్క గొర్రె ఇతరుల పాపముల కొరకు బలి అవ్వడానికి పుట్టినటువంటి గొర్రె అనేటువంటి ఒక ముద్ర ఆ యొక్క వస్త్రంలో వేయబడి ఉంటుంది. ఆ ముద్ర వేయబడినటువంటి పాప పరిష్కారము కొరకు, ఇతరుల యొక్క పాపముల కొరకు బలి అవ్వబోయేటువంటి గొర్రె మీద ఈ యొక్క గుడ్డను వస్త్రాన్ని వాళ్ళు కప్పి ఏం చేస్తారంటే, పిల్లలు వారు దాన్ని ఏం చేస్తారంటే తీసుకెళ్ళి అమ్మేస్తారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఆ కాలంలో ప్రత్యక్ష గుడారం దగ్గర లేకుంటే దేవుని మందిరంకి కొంతమంది బలర్పించడానికి వెళ్ళినప్పుడు, పాప పరిష్కారం కొరకు దేవునికి బలర్పించడానికి వెళ్ళినప్పుడు ఈ యొక్క ప్రధాన యాజకుడు ఏం చేస్తాడంటే ఆ గొర్రెను చూస్తాడు. ఆ గొర్రె మీద మొట్టమొదటిగా అతను ఎతికేటువంటి విషయం ఏంటంటే, ఆ గొర్రె మీద కాపరి ద్వారా సర్టిఫై చేయబడినటువంటి ఆ యొక్క వస్త్రము, ఆ ముద్ర వేసినటువంటి వస్త్రం ఉందా, కప్పబడి ఉందని చూస్తాడు. ఆ వస్త్రము, ముద్ర వేయబడినటువంటి వస్త్రం, ఇది పాపము కొరకు బలి అవ్వబోయేటువంటి గొర్రెపిల్ల అనేటువంటి ముద్ర వేయబడిన వస్త్రము అతను చూశాడంటే, అతడు ధైర్యంగా ఆ యొక్క గొర్రెను ఏం చేస్తాడో పాపం కొరకు బలి అర్పిస్తాడు. కాబట్టి ప్రియరా, పాపము కొరకు బలి అవ్వబోయేటువంటి గొర్రెను ఈ లోకానికి మొట్టమొదటిగా పరిచయం చేసేది ఎవరంటే ఈ కాపర్లు. కాబట్టి యేసుక్రీస్తు ఎవరు, ఆయన ఇతరుల పాపముల కొరకు, ఈ యొక్క లోక పాపముల కొరకు బలి అవ్వబోయేటువంటి దేవుని గొర్రె పిల్లగా ఆయన ఉన్నాడు. కాబట్టి పిల్లలు, ఇప్పుడు మా యోసేపు మరియా ఏం చేస్తున్నారు, ఆ సత్రంలోకి వెళ్ళారు. ఆ సత్రంలోకి స్థలం లేదు. పిల్లలు వారు ముందు ఉన్నారు. ఆ యొక్క పశువుల తొట్టిలో యేసుని ఏం చేస్తున్నారంటే ఆయన ఆ యొక్క పొత్తిగుడ్డలతో చుట్టి అక్కడ వారు ఉంచున్నారు. ఆ పొత్తిగుడ్డలు ఏంటంటే పిల్లరా, ఆ యొక్క సత్రంలో కూడా కొంతమంది చాలా దూర ప్రాంతం నుంచి వస్తారు దేవుని మందిరానికి, ఇశ్రాయేల్కి.
అప్పుడు వారు గొర్రెలను అక్కడి నుంచి కొనుక్కొని రారండి. దేవునికి బలి అర్పించే గొర్రెలను కొనుక్కోరారు, డబ్బు తీసుకొస్తారు. ఆ డబ్బును ఏం చేస్తారంటే ఇక సత్రంలో ఇస్తారు. ఈ సత్రం వాళ్ళు ఏం చేస్తుంటారంటే బలి అర్పించబోయేటువంటి గొర్రెలను వీరు కాపర్ల దగ్గర కొనుక్కుని వీళ్ళు ఏం చేస్తారంటే అమ్మేవారండి. కాబట్టి అక్కడ అంటే పాపము కొరకు ఇతరు దేవాలయంలో బలి ఇవ్వబోయేటువంటి గొర్రెలు అక్కడ ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఆ గొర్రెను తీసుకెళ్ళినప్పుడు ఆ యొక్క వస్త్రాలు కూడా అక్కడ సిద్ధంగా ఉంటాయి. ఇప్పుడు వీళ్ళకి యేసుని కప్పడానికి వస్త్రాలు లేవు. ఆ పాపము కొరకు బలి ఇవ్వబోయేటువంటి గొర్రె పిల్ల మీద కప్పబడేటువంటి ముద్ర వేయబడినటువంటి చనిపోయేటువంటి పాపం కొరకు బలి ఇవ్వబోయేటువంటి గొర్రె మీద ముద్ర వేసినటువంటి వస్త్రాన్ని వీరు యేసయ్యని చుట్టి పెట్టారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు కరెక్ట్గా దేవుని దూత ఏమంటుంది? పొత్తిగుడ్డలలో ఆయన చుట్టుంటారు శిశువుని, ఇదే మీకు ఆనవాలు అంటుంది. ప్రియులారా, ఎంతవరకు ఆ పొత్తిగుడ్డలో వీరు దేన్ని చూశారు? బలి ఇవ్వబోయేటువంటి గొర్రెను చూసే వీరు అలవాటు పడ్డారు. ఇప్పుడు మొట్టమొదటిగా ఆ పొత్తిగుడ్డలలో ప్రియమైన దేవుని బిడ్డలారా, వారి ద్వారా పాపము కొరకు బలి ఇవ్వబోయేటువంటి గొర్రె పిల్ల అని చెప్పి ముద్ర వేయబడినటువంటి వస్త్రంలో చుట్టి ఉన్నటువంటి పొత్తిగుడ్డలో మొట్టమొదటిగా ఒక చక్కని శిశువును, ఒక చక్కని బాలుని వారు చూస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పుడు వారికి ఏం అర్థం చేసుకుని ఉంటారండి? అరే, లోక పాపము కొరకు ఈ యొక్క లోకం పాపం రక్షించడానికి బలి ఇవ్వబోయేటువంటి దేవుని యొక్క గొర్రెపిల్ల ఈయనే మెస్సియా అనేది వారు గుర్తించారు, సంతోషించారు, లోకానికి ప్రకటించారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వారికి చెప్పబడినటువంటి గుర్తు ఎంత కరెక్ట్గా అంటే 100% ఎంత పర్ఫెక్ట్గా వారికి నెరవేరుదో చూడండి. వారు గుర్తించారు, దేవుడు చెప్పినటువంటి ఆ స్థలానికి వారు వెళ్ళారు, యేసయ్యను చూశారు, లోకానికి ప్రకటించారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు ఈ యొక్క దేవుని యొక్క మాటకు లోబడకపోతే ఈ లోకానికి యేసయ్య పుట్టుక తెలిసి ఉండేది కాదండి. కాబట్టి మనం కూడా యేసయ్యకు కాపర్ల వలె మనం లోబడాలని చెప్పి దేవుడు ఇష్టపడుతున్నాడు. నీ కొరకు, నా కొరకు, మన పాపముల కొరకు బలి ఇవ్వడానికి యేసయ్య ఈ లోకంలో పుట్టాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్య పుట్టుకను జ్ఞాపకం చేసుకున్నటువంటి ఈ యొక్క రోజుల్లో మనము యేసయ్యకు కాపర్లలో మనం లోబడుతున్నామా? దేవుని మాటకు మనం లోబడుతున్నామా? దేవుని గురించి ప్రకటిస్తున్నామా? మన కొరకు రక్షకుడు పుట్టాడు, మన పాపములు తీర్చడానికి రక్షకుడు పుట్టాడు అనే వర్తమానాన్ని మనం లోకానికి చెప్తున్నాం అనేటువంటి దాన్ని మనం ఆలోచిద్దాం, ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, దయగల దేవ, ఇంతవరకు ఈ మాటలు విన్న తండ్రి, మీ బిడ్డలు ఒక్కొక్కరిని దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. తండ్రి, శిశువును పొత్తిగుడ్డలో చుట్టి పరుండబెట్టి మీరు చూసి ఉంటారు, ఇదే మీకు ఆనవాలని తండ్రి. అయ్యా, దేవుని యొక్క దూత చెప్పినట్లుగా మేము లూకా సువార్త 2వ అధ్యాయంలో 9-10 వచనాల్లో మేము చదువుతున్నామయ్యా. తండ్రి స్తోత్రం. దేవుని యొక్క దూతకు తండ్రి వారు లోబడ్డారు. దేవుని దూత చెప్పినట్లుగా తండ్రి వారు దావీదు పట్టణానికి బెత్లెహేముకి వచ్చారు, ఆయన చూశారు, అయ్యా ఆనందించారు, నీ యొక్క పుట్టుకను ఈ యొక్క లోకానికి ప్రకటించారు. మేము కూడా తండ్రి నువ్వు చెప్పిన మాటకు లోబడ్డ కృప దయచేయండి, ఇన్ని గురించి ఒక లోకానికి ప్రకటించిన కృప దయచేయండి. యేసయ్య నామములో ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాను. ఆమేన్, ఆమేన్. ప్రియమైన వాళ్ళారా, దేవుడిని దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ది లార్డ్.